హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా బాబు అయితే టీ చెయ్యమ్మా, టీలోకి రస్కులు అద్దుకుంటా అని చెప్పాడు. టీ ఎందుకులే, మిల్క్ ఉన్నాయని చెప్పేసి ఇలా పాలల్లోకైతే రస్క్ ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడనమాట. బయట షాప్ దగ్గర 10 రూపీస్ అంటండి. 10 రూపీస్కి వచ్చేసి 6 అయితే వచ్చేసాయి. ఈ రస్కులు బాగున్నాయి. అయితే ఎక్కువ పెట్టకూడదులేండి పిల్లలకి, బట్ నేను మ్యాక్సిమం తక్కువ తీసుకోను. ఎప్పుడో ఒకసారి అలా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నా డే ఇలా గడిచిందనమాట. ఫ్రైడే ఈవినింగ్ ఇది 5:30 ఆ టైంలో స్నాక్స్ అయితే అలా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయితే ఫస్ట్ సాటర్డే అండి. ఇది సాటర్డే రోజు అయితే నేను ఫస్ట్ పూజ చేశాను అనమాట. మార్నింగ్ ఫస్ట్ పొద్దున్న లేస్తానే బ్రష్ చేసి పడిగడపని మెంతి వాటర్ తీసుకొని శనివారం రోజు అయితే నేను పూజ చేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అలాగే 4 బాదం పప్పులు, కొన్ని చియా సీడ్స్ వాటర్ అయితే తాగేసాను అనమాట. ఇది వచ్చేసి పొద్దున్నే అండి 6:30 అట్లా ఆ టైం అయింది. పూజ చేద్దామని చెప్పి స్నానం చేసేసాను. మొత్తం ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి శుభ్రం చేశాను. శుభ్రం చేసిన తర్వాత బ్రష్ చేసి స్నానం చేశాను. ఇంకా అలా స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ మధ్య ఎంటీ స్టమక్తో అయితే ఖచ్చితంగా మెంతి వాటర్ తాగుతున్నాను అనమాట. ఎందుకో యూట్యూబ్లో చెప్పారు చాలా మంచిదంట అన్ని విధాలుగా అని చెప్పారు. బట్ ఇంకా అదేం పెద్ద కథ కాదు కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఖచ్చితంగా మెంతి వాటర్ అయితే ఒక 30 డేస్ తీసుకోవాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అలాగే డైలీ మెంతి వాటర్ అయితే తీసుకుంటానండి. వీలున్నప్పుడు పోస్ట్ చేస్తుంటాను, లేదంటే లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే కరెక్ట్ పూజ అయిపోయిందండి. పవర్ పోతుంది వస్తుంది అర్థం కాలేదు. బయట కోతులు అయితే వైర్ల మీద ఆట ఆడుతున్నాయి అన్నమాట. అందుకు కరెంటు పోతుంది వస్తుంది. ఇంకా తర్వాత అయితే నా పూజ ఇలా అయిందనమాట సాటర్డే రోజు. ఇంకా వచ్చేసి మీలో ఎంతమంది సాటర్డే రోజు పూజ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. సాటర్డే రోజు పూజ అయిపోయిన తర్వాత వచ్చి నేనైతే ఓట్స్ స్మూతీ చేసుకున్నాను అనమాట. ఇంకా డైలీ టిఫిన్స్ చేస్తాం కదా, ఏదో ఒక రోజు అయితే అలా ఎంటీ స్టమక్తో లేకుండా ఉండడానికి నేనైతే ఇలా ఓట్స్ స్మూతీ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేనైతే రోస్టెడ్ ఓట్స్ ఏం కాదండి, సఫోలా ఓట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగుంటాయి అండ్ వెయిట్ లాస్ కానీ చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈ సఫోలా ఓట్స్ చాలా రోజులు అయిందండి తెచ్చి. ముందు ఉన్నవైతే నేను అయిపోటేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒక చిన్న స్పూన్తో అయితే ఒక 4 స్పూన్స్ అలా వేసుకున్నాను అనుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పెద్ద స్పూన్తోనే అయితే వేసానులేండి. ఇది వచ్చేసి 2 మెంబర్స్కి అనమాట. అయితే యాక్చువల్గా అంటే మా వాడు తాగడండి, కానీ ఎలాగో చూద్దాం. ఇది వరకు చేసింటే కూడా తాగలేదన్నమాట. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని అందుకే ఫస్ట్ చూసుకొని చేస్తాను. ఎందుకంటే దీంట్లోకి మనం మంచి మంచి ప్రోటీన్ ఉన్నవే యాడ్ చేస్తామన్నమాట. అన్నీ కాస్ట్లీవే కదండి, తాగుకుంటే వేస్ట్ అయిపోతుందన్నమాట. అలాగే చూసుకొని చేస్తానన్నమాట. ఓట్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, చల్లగా ఉంటే అలా స్మెల్ అయితే చూస్తున్నాను అనమాట. అదొక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తాయన్నమాట. ఓట్స్ చాలా మంచిది. మనము ఓట్స్ అలానే వేసామంటే బంక వస్తుందండి. అలా కాకుండా రోస్ట్ చేసి వేసామంటే స్మూతీ బాగుంటుందన్నమాట. ఇంకా నేనైతే లైట్గా రోస్ట్ చేసుకున్నాను. మనకి రోస్టెడ్ ఓట్స్ అయినా చిక్కుతాయి కదా, నేను అలా కాకుండా ఇలా లైట్గా నాన్ స్టిక్ పెనంలో అయితే రోస్ట్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఓవర్ నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ కిమిజా డేట్స్, అలాగే వచ్చేసి కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. అయితే కిస్మిస్ కూడా పెట్టానండి, పక్కన మర్చిపోయాను అనమాట. కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ అవిసె గింజలు వేసాను. అలాగే వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే వేసానండి. నా దగ్గర హనీ లేదు. అందులో ఇప్పుడు హనీ వచ్చేసి బయట ఒరిజినల్ అయితే చిక్కడం లేదు కదా, అందుకని చెప్పేసి నేను బెల్లం యాడ్ చేశాను. మీ దగ్గర బూస్ట్ ఉన్నా బ్రోన్విటా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీ దగ్గర ఆల్మండ్ మిల్క్ ఉంటే ఆల్మండ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోండి. నా దగ్గర నార్మల్ మిల్కే ఉన్నాయి.
అయితే నా దగ్గర ఇప్పుడు తీసుకున్నవి ఆవు పాలు అనమాట. ఆవు పాలే వేసేసాను. అవి కూడా మంచిదే కదండి హెల్త్కి. అయితే నేను పూర్తిగా మిక్స్ చేయలేదండి, కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాను. ఎందుకంటే మనకి తాగేటప్పుడు నోట్లో అక్కడక్కడ ఆ పలుకులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే మెత్తగా స్మూతీ మాదిరి చేసుకోండి. మరీ చిన్నపిల్లలకి ఇచ్చేట్టుగా ఉంటే మొత్తం స్మూతీ మాదిరి చేసేయండి. మా ఇంట్లో ఇంకా మేమైతే ఇది పెద్దవాళ్ళే తాగుతున్నాం కాబట్టి మాకు స్మూతీ మాదిరి అవసరం లేదనమాట. అంటే కొంచెం పలుకులుగా యాడ్ చేసుకున్నాను. పైన వచ్చేసి గుమ్మడి గింజలు, అలాగే వచ్చేసి దోస గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే పైన కొన్ని అలా వేసాను అనమాట. ఇవి కూడా చాలా మంచిది హెల్త్కి. అయితే నేను చియా సీడ్స్ కూడా వదలలేదండి. సబ్జా గింజలు అయితే నానబెట్టాను, అవి కూడా వేసేసాను అనమాట. ఫైబర్ ప్రోటీన్స్ అన్నీ ఒకటేసారి మన బాడీకి అందాలని చెప్పేసి ఇక్కడ కూర్చొని పూజ అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా శనివారం పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యలేదు. అయితే మామూలుగా 9 కల్లా కంప్లీట్ అయిపోయిందిలేండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. అదే స్మూతీనే కడుపుకి ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు అన్నీ ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ ఇదిలిచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి చల్లగా ఉంది కదండి క్లైమేట్, అక్కడక్కడ చీమలు పాకుతుంటాయి అన్నమాట గోడకి బయట. అందుకని చెప్పేసి అలా మొత్తం అయితే ఇదిలిస్తుంటాను. మనం బట్టలు మ్యాక్సిమం బాగా ఇదిలిచ్చే వేసుకోవాలండి, లేకుంటే ఎక్కడైనా బట్టలకి చీమలు కానీ జర్రీలు కానీ ఏవైనా ఎక్కే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు బాగా ఇదిలించుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పాపం మనం స్నానం చేయించేటప్పుడు కింద వేస్తే అవి తీసుకుపోయి డైరెక్ట్ అలానే వేసుకుంటారనమాట. మనం ఇదిలిచ్చి బాగా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే ఆ పిల్లలకు కూడా ధైర్యంగా వేసుకుంటారు. ఇంకా నా డే రొటీన్ అయితే ఇలా గడిచిందండి. మీకు ఎలా అనిపించిందో నా వ్లాగ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా నాకు తెలియచేయండి. ఇంకా నా వ్లాగ్స్లో ఎప్పుడూ డ్రెస్లోనే నైటీలోనే కనిపిస్తుంటానండి. ఎప్పుడో ఒక్కసారి ఇలా శారీ కడతానమాట. తక్కువ కదా శారీ కట్టేది, అందుకు కొంచెం మీకు వీడియోలో నీట్గా కనిపించకపోవచ్చు, అంత బాగా అయితే రాదు. ఏదో నాకు వచ్చిన దాంట్లో అలా కట్టానమాట. ఇంక తర్వాత వచ్చేసి ఈవినింగ్ అనుకుంటా, ఈవినింగ్ టైంలో ఇంకా వంట చేయాలని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఫ్రీడమేనండి వాడేది ఆయిల్. ఒకసారి ఫ్రీడమ్, ఒకసారి గోల్డ్ విన్నర్ అలా వాడుతుంటానమాట, ఏది ఉంటే అలా. ఇంకా ఈరోజైతే నా డే ఇలా గడుస్తుంది. మీలో ఎంతమంది ఈ ఫ్రీడమ్ ఆయిల్ వాడచ్చో లేదో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఇది కూడా కల్తీ అనే చెప్తున్నారు, ఏ ఆయిల్స్ వాడాలో కూడా అర్థం కావటం లేదు. నేనైతే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది నైట్ అయింది. దోసకాయలు అయితే ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇలా కీరా దోస రసం అయితే తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ శనగపిండి వేసుకొని పేస్ట్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట. డైలీ ఏం వేసుకోలేండి, ఇలా ఏమన్నా ఉంటే వేస్ట్ అవ్వకుండా వేసుకుంటా అనమాట. ఈ ప్యాక్ చాలా మంచిది కదా, ఫస్ట్ ట్యాన్ ఉన్నా కూడా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ కీర దోశ బ్లాక్ హెడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, డార్క్ సర్కిల్స్కి ఇలా కాటన్ అద్ది కళ్ళపైన వేసుకుంటే ఇంకా మంచిది అనమాట. అక్కడ మిగిలింది కదా, నేను అదే పనే చేస్తానండి, కాటన్ వేసి కళ్ళకు పెట్టుకుంటాను. మీకు నా వ్లాగ్ నచ్చితే